హాయ్ ఫ్రెండ్స్, నేను మీ భాస్కర్ మేకల. సో ఖచ్చితంగా ఇది రమ్య మోక్ష అండ్ దువ్వల మాధురి గారి గురించి. అండ్ వీళ్ళిద్దరి ఫ్యాన్స్ ఎవరైతే ఉంటారో ఖచ్చితంగా మీరు చూడండి. అసలు మామూలు కాదు. పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకు కూడా ఖచ్చితంగా చూడండి. అంటే వీళ్ళని నెగిటివ్ చేస్తున్నారు, పాజిటివ్ చేస్తున్నారు అని ముక్కు సూటిగా మాట్లాడదాం అండ్ గుయ్యం అనేటట్టు మాట్లాడదాం. సో ఇంత పెద్ద టెలివిజన్ లో, ఇంత పెద్ద సిచ్యువేషన్ లో ఒకరి మీద ఎలిగేషన్ వేయడం అంటే మామూలు విషయం ఏం కాదు. అది నువ్వు ఎంత పెద్ద తోపు తురుము ఇంకే ఏదన్నావని, సోషల్ మీడియాలో పెద్ద అదవని, ఇంకా లేదంటే బయట సమాజంలో ఏదో ఉద్ధరించేటట్టున్నా, ఇలాంటివన్నీ చాలా ఉన్నా కూడా పెద్ద భయపడాల్సిన అవసరం లేదు. ముక్కు సూటిగా మాట్లాడాలి, గుయ్యం అనాలి. ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. అసలు మనకు బయట ఎంత బ్యాక్గ్రౌండ్ ఉందనేది కాదు, అక్కడ మనం ఎవరిని ఏ విధంగా ట్రీట్ చేస్తున్నాం అనేదే కావాలి. సో మొత్తానికి పవన్ కళ్యాణ్, సో ఈయన మీద మీ ఒపీనియన్ ఏందని చాలా జెన్యున్ గా, ఓపెన్ గా మీరైతే కింద కామెంట్ చేయండి. అండ్ క్లియర్ గా మాట్లాడదాం. పవన్ కళ్యాణ్ మీద మీ ఒపీనియన్ ఏంది? ఎందుకంటే పెద్ద ఎలిగేషన్ పవన్ కళ్యాణ్ మీద, మామూలు ఎలిగేషన్ కాదు, పెద్ద ఎలిగేషన్. దీంట్లో కూడా తనుజను తీసుకురావడం. సో ఇది పర్సనల్ మ్యాటర్ అయినా కాదు, షోలో జరిగింది కాబట్టి ఖచ్చితంగా మాట్లాడాలి. సో అంతకంటే ముందు ఖచ్చితంగా వీడియోకి ఒక లైక్ వేసుకోండి. ఎండ్ వరకు ఖచ్చితంగా చూడండి ఈ వీడియో అయితే. అండ్ మధ్యలో మీకు ఎక్కడ నచ్చితే అక్కడ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒక అమ్మాయిల పిచ్చోడు, ఇది స్టేట్మెంటా? అసలు ఏం మాట్లాడుతున్నారో అర్థమైతలేదు. ఇది మాట్లాడింది కూడా ఎంత పెద్ద డిగ్నిటీ ఉన్న పర్సన్స్, ఎంత పెద్ద అంటే వీళ్ళు పద్ధతికి మారు పేరు అనే విధంగా ఉండే ఆడవాళ్ళు అనమాట. సో అలాంటి ఆడవాళ్ళు ఒకరి మీద ఎలిగేషన్ వేసేసి దాన్ని చర్చించడం అనేది, అది బిగ్ బాస్ మళ్ళీ దాన్ని తీసుకెళ్లి ఆ ఎపిసోడ్ లో కట్ చేయడము, లైవ్ లో రావడము, ఇలాంటివి చాలా ఉంటాయి. సో ఇక్కడ మాట్లాడుకోవాల్సింది పవన్ కళ్యాణ్ అంటే కళ్యాణ్ పడాల ఒక అమ్మాయిల పిచ్చోడు. సో ఈ మాట ఎవరు మాట్లాడారో తెలుసా? అక్క ఎవరు? ఈ రమ్య మోక్ష. ఈమె మామూలు కదా, అసలు నోరు తెరిస్తే బూతులేనే. ఆ బూతులతోటే కదా బిగ్ బాస్ లోకి వచ్చింది. ఆ బూతుల వల్లనే కదా ఇంత ఫేమ్ అయింది మనం. సో ఇప్పుడు వచ్చి నీతులు చెప్తే ఎలా అక్క? నువ్వు కొంచెం అన్న దిమాక్ ఉండాలి కదా. ఒక అబ్బాయి మీద ఎలిగేషన్ ఇస్తే మాత్రం ఎవరు మాట్లాడరు, దీన్ని పెద్ద ఇష్యూ కూడా చేయరు. ఎందుకు మరి ఇంత ఇష్యూ చేయలేదో, ఎందుకు మరి సోషల్ మీడియా అంతా నోరు మూసుకుని ఉందో అర్థం కావట్లే. చంప చల్లు మనలా వీళ్ళు చేస్తే మాత్రం బయట ఏకంగా రీల్స్ పెట్టడం, ఏకంగా లైవ్లు పెట్టి మరీ నీతులు చెప్తూ ఉంటారు. సో ఈమె ఒక అమ్మాయిల పిచ్చోడు పవన్ కళ్యాణ్. సో ఈమెకంట మామూలు కాదు. ఎందుకునంటే ఈమెకు ఫస్ట్ డే రాగానే ఈమెకు దగ్గర వచ్చి కూర్చుంటే పక్క నుంచి ఆ తనుజ మీద చేతులేస్తూ అలా చూస్తుంటే నాకు ఇరిటేషన్ వస్తుంది. మామూలు ఇరిటేషన్ కాదు. సో నా దాకా అలా వస్తే మాత్రం ఖచ్చితంగా లాగి ఒకటి ఇస్తాను. అండ్ ఇంకోటి ఏంటంటే కింద పడేసి తొక్కేస్తుందంట. అక్క మామూలు తొక్కడం కాదు, ఆల్రెడీ చాలా తొక్కి ఇటు దాకా వచ్చింది అనుకుంటా. కింద పడేసి తొక్కేస్తా. అసలు ఇలాగే ఉండాలి. మనం ఏమన్నా చూసుకొని మాట్లాడడానికి వచ్చినామా, గేమ్ ఆడడానికి వచ్చినాము అని చెప్పేసి ఇద్దరు, దువ్వల మాధురి గారు అండ్ రమ్య మోక్ష, వీళ్ళిద్దరు మాట్లాడుకునే మాటలు ఇవి. నిజంగా మీరు ఆల్రెడీ బయట చూసి వచ్చారు. బిగ్ బాస్ లో ఏం జరుగుతుందో తెలుసు. బిగ్ బాస్ లో ఏం మాట్లాడితే ఖచ్చితంగా మనం ఎపిసోడ్ లో రాకపోయినా లైవ్ లో దాన్ని కట్ చేసి మీమర్స్ జరుగుతూ ఉంటాయి. చిన్న చిన్న క్లిప్పులు ఆటోమేటిక్ గా బయటకు వస్తాయి. మనం మాట్లాడేదానికి కొంచెం అర్థం పర్థం ఉండాలి. నోరు ఉంది కదా అని పారేసుకుంటూ కూర్చుంటే బాగోదు కదా. ఆల్రెడీ తెలియకుండా మీరు హౌస్ లోకి వచ్చారు, అరే పాపం తెలియదు కదా అనుకోవచ్చు. ఆల్రెడీ మీరు 5 వారాలు బయట ఉండి చూశారు. లోపల ఏం జరుగుతుందో తెలుసు, ఏం అవుతుందో తెలుసు. ఇవన్నీ కథలన్నీ తెలిసినాక కూడా మళ్ళీ వచ్చేసి ఈ అసలు అమ్మాయిల మీద, అరే నిజంగా ఏదైనా పర్సనల్ గా ఉంది అనుకోండి, సీరియస్ గానే మాట్లాడుకుందాం. ఇప్పుడు తనుజ కళ్యాణ్ వీళ్ళిద్దరి మధ్యన కదా జరిగింది. వీళ్ళిద్దరి మధ్య జరిగే దాంట్లో వీళ్ళిద్దరు మరి ఎందుకు అంత అదైపోతారో అర్థం కావట్లేదు. పాపం రమ్యతో మాట్లాడట్లేదేమో. రమ్య దగ్గరకు వచ్చి కూర్చొని పాపం అలా చేతులేస్తే ఈ మాటలకు అర్థం ఉంది. ఈమె మాట్లాడిన దానికి ఒక అర్థం పర్థం ఉంది. నాకు తెలిసి అలాంటి అయితే పవన్ కళ్యాణ్ అయితే చేయలేదు. ఈ విషయంలో ఖచ్చితంగా పవన్ పగడాల ఖచ్చితంగా చేయలేదు. వీళ్ళు మాత్రం మరి నెత్తులేసుకొని నోరేసుకొని ఉంది కదా అని పడిపోవడం. అసలు మీ గురించి మీరు ఆలోచించాల్సింది పోయి పక్కనోడు గురించి ఎందుకు ఆలోచించడం? మీరు స్ట్రాటజీలు ఏడిసింది, మీకు స్ట్రాటజీ మాట్లాడడం. అసలు ఈమె అయితే అసలు నిజంగా రమ్య మాట్లాడిన మాటలకు ఇది ఒక దారుణం, ఒక అద్భుతం, ఒక మైలురాయి లెక్క మాట్లాడుతుంది ఈమె. అసలు ఈమె ఒక మైల్ స్టోన్ క్రియేట్ చేస్తుందేమో. మాట్లాడే విధానం, విధానం, అసలు ఒక అమ్మాయి, నువ్వు ఇన్ని నీతులు చెప్పేదానివి, మనం ఎదుటి వాళ్ళ మీద ఇంత పెద్ద అలిగేషన్ వేయాల్సిన అవసరం లేదు. అమ్మాయిల పిచ్చోడు అనాల్సిన అవసరమే లేదు కదా. సో ఆ తనుజకి ఆయనకు ప్రాబ్లం లేనప్పుడు
ఇంకా ప్రాబ్లం ఎక్కడి నుంచి వస్తుంది? నీకెందుకు వస్తుంది ప్రాబ్లం? ఇక్కడ ఈమె మాట్లాడుతుంది, ఇక్కడ దువ్వల మాధురి గారు మాట్లాడేది ఏంటి తెలుసా? అంతా ఇంత కూడా కాదు ఈమె మాట్లాడే మాటలు. అయ్యో నా భూతో నా భవిష్యత్తు. అక్కడి నుంచి ఏదైనా అక్కడి 2 చేతులు కలిస్తేనే కదా చప్పట్లు. 2 చేతులు కలిస్తే చప్పట్లు అంటే మీ దగ్గరకు వచ్చి కొట్టాలి ఇది చప్పట్లు. అరే మనకు ఇంత ఉంది కదా, మనం వెనకాల మనం ఏం చేసినా నడుస్తుంది. అరే నిజంగా చెప్తున్నా, అసలు దువ్వల మాధురి గారు అసలు కాంట్రవర్సీకి కేర్ ఆఫ్ అడ్రస్ కోసమే వచ్చినట్టుంది. బిగ్ బాస్ కూడా అదే ఎంకరేజ్ చేసేదేమో. మరి నీకెంతున్నా నువ్వు చేసిందేంటి, నువ్వేమనుకుంటున్నావు అనేది పర్సనల్ విషయం. బయట ఉన్నంతసేపు మీ పర్సనల్ గురించి మాట్లాడరు, పర్సనల్ గురించి మాట్లాడాల్సిన అవసరం కూడా ఎవరికి లేదు. హౌస్ లో నువ్వు ఎలా బిహేవ్ చేస్తావో దాన్ని బట్టే మాట్లాడుతూ ఉంటారు ఎవరైనా, ఈవెన్ రివ్యూయర్ అయినా, కామన్ ఆడియన్ అయినా, ఎవరైనా. సో చాలా మంది దీన్ని అబ్యూజ్ చేసే వాళ్ళు కూడా ఉండొచ్చేమో. ఎవడు ఎన్ని మాట్లాడుకున్నా ఏం చేసుకున్నా ఒరిగేది ఏం లేదు. టీవీలో చూసేవాడు డబ్బులు పెట్టే చూస్తున్నాడు, హాట్స్టార్ లో చూసేవాడు డబ్బులు పెట్టే చూస్తున్నాడు. వాడికి ఒక ఒపీనియన్ ఉంటుంది, వాడు కొనుక్కొని చూశాడనంటే దాని మీద జడ్జ్ చేయడానికి అధికారం ఉన్నట్టే. అంతేగాని నువ్వు టీవీలో ఏది చేసినా నడుస్తుంది, బయట ఉండి మనం ధూమ్ ధామ్ చేద్దాము అని అంటే కుదరదు కదా. ఇంకోటి మెయిన్ గా మాట్లాడాల్సింది, ఈ రమ్య మోక్ష ఈ టైప్ అయితే ఇంకా ఈమె దువ్వెల మాధురి ఇంకొక అదనమాట, ఒక సైకోయిజం లెక్క. ఈమె నువ్వు బయటి విషయాలు బయట మాట్లాడుకో, లోపల విషయాలు లోపల. ఒక సోల్జర్ ఒక ప్రొఫెషన్ తీసుకొచ్చి మాట్లాడాల్సిన అవసరం లేదు కదా. ఆ ప్రొఫెషన్ కి దీనికి ఏం సంబంధం? అసలు ప్రొఫెషన్ మాట్లాడాల్సిన అవసరం ఏముంది? మరి నువ్వు చేసేదేంటి? ఇప్పుడు బయట మీరు ఒక పొలిటీషియన్ కి హస్బెండ్, మీ పొలిటీషియన్ ఒక హస్బెండ్, దాని గురించి ఇక్కడ డిస్కషన్ చేయొద్దు కదా. సో అది అవసరం లేని విషయం. ఎందుకంటే హౌస్ లో ఉన్న దాని వరకు మీరు ఎలా బిహేవ్ చేస్తున్నారు, వాళ్ళు ఎలా బిహేవ్ చేస్తున్నారు, దాని మీద ఇంటరప్షన్ చేయాలి. కానీ ఇక్కడ తీసుకొచ్చి గెలుకుతూ గీకుతూ దానికోసమేనా? గెలకడం గీకడం కోసమే వచ్చాడా? నువ్వు చూసావా? పోనీ చూస్తే ఇప్పుడు గీకే వాళ్ళకి లేనిది, గీకించుకునే వాళ్ళకి లేనిది, మధ్యలో నీకెందుకు అంత అది అసలు అర్థం కావాలి కదా. నీకన్నా అర్థం కావాలి కదా ఆ విషయం ఏందన్నది. నోరుంది అని పడేసుకుంటే అయిపోదు కదా. సో ఇలాగే ఉంటే ఏంటంటే మనకు బ్యాక్గ్రౌండ్ ఉంది అని ఒక, నిజంగా చెప్తున్నా, బ్యాక్గ్రౌండ్ ఉందని ఒక బల్బు తోటి మేనేజ్ చేస్తున్నారేమో, ఆ మాటలు వస్తున్నాయేమో. కానీ అంత అవసరం లేదు. సోషల్ మీడియాలో నన్ను కొట్టేటోడు లేడని రమ్య మోక్షకి, అండ్ వీళ్ళు వెనకాల బ్యాక్గ్రౌండ్ ఉందని చెప్పేసి ఈ ఎవరైతే పెద్ద ఆవిడ ఉందో ఆమెకు ఇవన్నీ అవసరం లేదు. ఆడియన్స్ కదా అవసరం లేదు. నువ్వు కావాల్సింది ఏంది? బిగ్ బాస్ కంటెస్టెంట్ గానే ట్రీట్ చేస్తారు తప్పితే పర్సనల్ గా మీరేంటి అనేది అవసరం లేదు. అక్కడ హౌస్ లో మాట్లాడడానికి కూడా అవసరం లేదు, మాకు కూడా అవసరం లేదు. సో అలాంటిది ఒక క్యారెక్టర్ అసాసినేషన్ చేయడం అనేది వరస్ట్ థింగ్. వీళ్ళు మరి ఈ విధంగా జడ్జ్ చేస్తున్నారు అంటే మిగతా వాళ్ళు కూడా, రివ్యూవర్స్ కూడా కొంచెం భయపడుతున్నట్టున్నారు. వాళ్ళు ఏదో చేసేస్తారు, ఈమెన్ అంటే వీళ్ళు ఏదో చేసేస్తారు అని అంటే. అరే సోషల్ మీడియాలో ఇట్లా అనగానే వాళ్ళ ఎవరైతే ఉంటారో వాళ్ళ వెనకాల పిఆర్ టీమ్ లో వాళ్ళ సపోర్టర్స్ ఎవరైతే ఉంటారో దాని వీడియోలు చేసి పెడుతూ ఉంటారు కదా. మరి ఇలాంటివన్నీ చేసినప్పుడు మరి అలాంటి వీడియోలు కూడా పెట్టొచ్చు కదా. సో నిజంగా రమ్య మోక్ష ఆ బూతులతోటి ఫేమస్ అయింది. అది ఎవడు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఆమె ఏదైతే కాంట్రవర్సీ ఉందో ఆ కాంట్రవర్సీ తోటే బిగ్ బాస్ కి వచ్చింది తప్పితే ఈమె సోషల్ మీడియాలో ఏదో ఉద్ధరించేసి సోషల్ మీడియాలో బీభత్సంగా ఏదో కంటెంట్ తో వచ్చిందని, ఏ కంటెంట్ తో వచ్చింది, ఎంత బోల్డ్నెస్ ఉంటుందో ఆమె వీడియోలలో అందరికీ తెలిసిన విషయం. కానీ మరి ఇంత దారుణంగా ఎదుటోడి మీద ఎలిగేషన్ వేయాల్సిన అవసరం లేదు. నా దగ్గరకు వస్తలే, బాధపడుతున్నట్టుంది, నా దగ్గరకు వస్తలేదని. ఆ బాధ కొంచెం తగ్గించుకో, మాట్లాడు. ఎవడొద్దన్నాడు? మాకేం అవసరం? నీకు కావాల్సి ఉంటే మాట్లాడు, లేదంటే లేదు. ఒక కంటెస్టెంట్ గా ట్రీట్ చేసుకోండి. పర్సనల్ గా ఆయన మీద ఒక అమ్మాయిల పిచ్చోడు అనే ఒక ముద్ర వేయాల్సిన కర్మ నీకు లేదు, పడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే అక్కడ సిచ్యువేషన్, ఆయన ఓదార్పు స్టారు, ఆయన అని మేము కూడా మాట్లాడినాం. ఎంతవరకు మాట్లాడాలో ఎవరైనా మాట్లాడతారు. ఇంత వరస్ట్ థింగ్, ఇంత వరస్ట్ బిహేవియర్, అరే ఏదో అనిపించదు ప్రతిదానికి కూడా. ఏ సిచ్యువేషన్ వచ్చినా కూడా ఇదే. అసలు వీళ్ళేదో పైనుంచి ఊడిపడ్డారా ఏమన్నా? అంతకు మించి మాట్లాడుతున్నారు. అది కొంచెం తగ్గించుకుంటే బెటరు. ఎవరైనా ఒకటే. ఇప్పుడు మిమ్మల్ని వేరే వాళ్ళు అన్నప్పుడు కూడా ఇదే వాయిస్ తో రేస్ చేసి మాట్లాడతాం. అది కొంచెం ఆలోచించాలి. కొంచెమన్నా ఇంగిత జ్ఞానం ఉండాలి. మన వెనకాల వాళ్ళకి ఎంత ఎఫెక్ట్ అవుతుంది అది అవసరం లేదు. ఫస్ట్ థింగ్ మీకు అవసరం లేదు. సో ఇంత రేంజ్ లో మాట్లాడుతున్నారు కదా. నిజంగా దీంట్లో 100% నాకు పవన్ కళ్యాణ్ విషయంలో 100కి 200 కాదు 1000% రైట్. వాయిస్ రేస్ చేసే దగ్గర రేస్ చేస్తున్నాడు. ఇప్పుడు తనుజకు ప్రాబ్లం లేదు. తనుజకు ప్రాబ్లం ఉంటే తనుజ మాట్లాడుతుంది. తనుజనే ఆ విషయం గట్టిగా స్ట్రిక్ట్ గా చెప్పుకుంటది. లేదు అంటే ఇది కాదు, ఏది కావాలంటే అది అనొచ్చు. ఎందుకంటే తనుజ సఫర్ అవుతుంది అని అనుకుంటే ఖచ్చితంగా వేసేది. ఆమె చెప్పాల్సిన విషయాలు చెప్పలేదా?
అసలు ఆ టాస్క్ విషయంలో జరిగినప్పుడు కూడా నువ్వు నా మొహం చూసి కాదు ఆడాల్సింది, గేమ్ ఆడాలి అని చెప్పేసి మొహం మీద చెప్పింది. అది వాళ్ళిద్దరి మధ్య జరిగే సిచ్యువేషన్, ఆ ఇద్దరి మధ్యలో జరిగేదాన్ని వీళ్ళిద్దరు ఓరి నాయనో వీళ్ళు గుండెలు బాదుకుంటారు. ఏమైపోతుంది. ఆమె ప్రొఫెషన్ గురించి మాట్లాడుతుంది. ప్రొఫెషన్ కి సినిమాకి అసలు ఈ ప్రోగ్రామ్స్ కి సంబంధమే లేదు. ఇప్పుడు ఎవ్వరు ప్రొఫెషన్ వాళ్ళది, అది పర్సనల్ లైఫ్. ఆ బయటికి వెళ్ళినాక అది సిచ్యువేషన్, హౌస్ లోకి వచ్చినాక ఎవరైనా ఇప్పుడు మిమ్మల్ని అదే మాట అదే విషయాలు సంబోధిస్తే కరెక్ట్ కాదు కదా. అది కొంచెం ఆలోచించుకోండి. నిజంగానే చెప్తున్నాను కదా, ఇంత చీప్ గా తయారు కావడం అయితే కరెక్ట్ కాదు. ఇంత చీప్ మాటలు మాట్లాడడం, ఇంత చీప్ గా బిహేవ్ చేయడం, ఉన్న హోదాన్ని కొంచెం గుర్తులో పెట్టుకుని మాట్లాడితే బెటర్. ఏదో ఒకటి నోటుకు వచ్చింది కాంట్రవర్సీ చేద్దాం, ఏదో నోటుకు వచ్చింది మాట్లాడేద్దాం అని అంటే మన నోరు మన ఇష్టం అని అనుకుంటే నోరు మూపించే వాళ్ళు చాలా మంది ఉంటారు అనమాట. అది కొంచెం ఆలోచించుకొని చేస్తే బాగుంటది. అండ్ ఖచ్చితంగా మీరు ఎవరికి సపోర్ట్ చేస్తున్నారు, ఎవరు కరెక్ట్ అనేది కింద కామెంట్ చేయండి. నాకైతే 100కి 1000% కూడా పవన్ కళ్యాణ్ ఇస్ ద రైట్. ఇంకోటి ఏంటంటే మనిషి ముందు అదే మాట మాట్లాడి ఉంటే గుయ్యం అనిపోయేది. అది మాట్లాడాలి. అది చేతనైతే నీకు దమ్ముంటే, నీకు దమ్ము ధైర్యం, నువ్వు ఎంత తోపు అనేవాడు ఎదుటి వాళ్ళ ముందు మాట్లాడాలి, ఎదుటి వాళ్ళు లేనప్పుడు కాదు. ఒకరి గురించి మాట్లాడు. బిగ్ బాస్ అంటే ఏంటి, ఏదైనా ట్రాన్స్పరెంట్ గా ఉండాలి. నువ్వు అతను ముందే మాట్లాడాల్సింది, నువ్వు అమ్మాయిల పిచ్చోడు అని మాట్లాడాల్సింది. ఇంకా మీరు మాట్లాడితే, మీరు చూస్తే లైవ్ చూస్తే రమ్య గారు ఇట్లా ఇట్లా అని మన చీర కట్టుకుని అందరి ముందు ముఖాల మీద ఊపుతూ ఉంది. మరి దాన్ని కూడా నెగిటివ్ గానే అర్థం చేసుకోవాలా చూసేవాళ్ళు. కొంచెం దిమాగ్ పెట్టి ఆలోచిస్తే చాలా బాగుంటది. సో ఖచ్చితంగా ఈ వీడియో ఇంతే, ఇంతకు మించి మాట్లాడకూడదు. ఇంతకు ముందు మాట్లాడితే పర్సనల్ గా వెళ్ళిపోయినట్టు ఉంటది. సో ఖచ్చితంగా మీకు నచ్చిన వాళ్ళని నచ్చినట్టుగా ఎంకరేజ్ చేసేయండి. అండ్ ఎవరు ఏంటి అనేది చూస్తూ ఉంటారు జనాలు. అది కూడా కొంచెం ఆలోచించి మాట్లాడితే బెటర్ అనేది నా పర్సనల్ అభిప్రాయం. మీకేమనిపించింది ఏంటంటే కింద కామెంట్ చేయండి. సో ఖచ్చితంగా ఈ వీడియో మీకు నచ్చింది కూడా నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయాలని మర్చిపోద్దు. అండ్ గుడ్ లక్.